Welcome to 4 Sides TV Bulletin లో ముందుగా హెడ్లైన్స్. స్వాధీనం చేసుకున్న BMW కార్లు ఏమైనట్లు అటవీ శాఖ అధికారులను ఆరా తీసిన పవన్ కళ్యాణ్. యునైటెడ్ ఫులే ఫ్రంట్ తెలంగాణ జాగృతి భేటీ ఎమ్మెల్సీ కవిత నివాసంలో సమావేశం. అశ్వారావుపేటలో ఎమ్మెల్యే పర్యటన ప్రజా సమస్యలపై ఆదినారాయణ ఆరా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఎమ్మెల్యే ఆదినారాయణ పర్యటించారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఆయన హలో శుభోదయం ప్రోగ్రాంలో పాల్గొన్నారు. తెల్లవారుజాము నుంచే ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజ్లు కావాలని స్థానికులు అడగడంతో త్వరలోనే సమస్యలు పరిష్కరించి మౌలిక వసతుల విషయంలో తగు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల హామీకి కట్టుబడి ఉన్నామని, లబ్ధిదారులకు పారదర్శకంగా అందిస్తామని అన్నారు. నియోజకవర్గంలో ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా నేరుగా తనని కలవవచ్చని చెప్పారు. అయితే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తుమ్మల తర్వాత ఎత్తుతారు, మళ్ళీ రాదు. పిల్లలతో ఇబ్బందిగా సార్ తుక్కు బల్లో ఉంటే నేను చెప్తున్నాను. మంచిగా డిటెక్ట్ చేసినమ్మా, అంటే ప్రజెంటేషన్ చాలా బాగా చేసింది. మేడం లీలో ఉన్నారు, లీలో ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడుళ్ల బయ్యారంలో మంత్రి దనసరి సీతక్క పర్యటించారు. ఇటీవల కారు ప్రమాదంలో గాయపడి మరణించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా సీనియర్ పార్టీ నాయకులు గట్ల శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. శ్రీనివాసరెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీతక్క భరోసానిచ్చారు. వాయనాడ్లో ఎంపీ ప్రియాంక గాంధీ భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి స్వీట్స్ పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్ట దయానంద్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రియతమ నేత ప్రియాంక గాంధీ గారు వాయనాడు నుంచి అత్యధిక మెజార్టీతో, ఇంతకుముందు ఎప్పుడు లేని మెజార్టీతో 4,10,000 ఓట్ల పైచిలుకు మెజార్టీతోటి మన ఉప ఎన్నికల్లో గెలిచి లోక్సభలో అడుగుపెట్టిన సందర్భంగా వారికి హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్స్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు మన ప్రియతమ నేత ప్రియాంక గాంధీ గారు వాయనాడు నుంచి అత్యధిక మెజార్టీతో, ఇంతకుముందు ఎప్పుడు లేని మెజార్టీతో 4,10,000 ఓట్ల పైచిలుకు మెజార్టీతోటి మన ఉప ఎన్నికల్లో గెలిచి లోక్సభలో అడుగుపెట్టిన సందర్భంగా వారికి హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్స్. జై కాంగ్రెస్, జై
మన ప్రియతమ నేత ప్రియాంక గాంధీ గారు వాయనాడు నుంచి అత్యధిక మెజార్టీతో, ఇంతకుముందు ఎప్పుడు లేని మెజార్టీతో 4,10,000 ఓట్ల పైచిలుకు మెజార్టీతోటి మన ఉప ఎన్నికల్లో గెలిచి లోక్సభలో అడుగుపెట్టిన సందర్భంగా వారికి హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్స్. ఎమ్మెల్సీ కవిత నివాసంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ తెలంగాణ జాగృతి బీసీ కుల సంఘాల సమావేశం జరగబోతోంది. రేపు ఉదయం 11 గంటలకు కులగణన కమిషన్కు వీరు రిపోర్ట్ అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో సమావేశంలో కీలక అంశాలపై చర్చిస్తున్నారు.
అటవీశాఖ ఆధీనంలో ఉన్న BMW కార్లపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా తీశారు. కొద్ది కాలం క్రితం ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి అటవీశాఖ అధికారులు 2 BMW కార్ల స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అధికారులు వాటిలో ఒకటి అటవీశాఖ అధికారికి కేటాయించారు. రెండో కారు ఒక IAS సతీమణి వాడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో 2 BMW కార్ల అంశంపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. పూర్తి నివేదిక ఇవ్వాలని కోరారు. దీంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది. ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న ఖరీదైన BMW కార్ల వ్యవహారం ఇప్పుడు అధికార వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. 2017లో స్వాధీనం చేసుకున్న ఈ కార్లు మాయమయ్యాయి. దీనికి సంబంధించి పవన్ ఆరా తీశారు. అధికారులు ఇచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు ఈ 2 కార్లలో ఒకటి అప్పట్లోనే అటవీశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన అనంతరాంకు కేటాయించారు. ఆ తరువాత నీరబ్ కుమార్ ప్రసాద్ ఆ స్థానంలోకి వచ్చారు. అయితే ప్రస్తుతం ఆ కారు ఏమైందో ఎక్కడ ఉందో తెలియదంటూ అధికారులు చెబుతున్నారు. దీంతో ఆ వాహనం వివరాలు ఇవ్వాలని తాజాగా PCCF నుంచి అటవీశాఖ ప్రధాన కార్యదర్శి లేఖ అందింది. ప్రభుత్వ వర్గాల్లో ఈ చర్చ కొనసాగుతున్న సమయంలో ఆ BMW కారును కీలక స్థానంలో ఉన్న ఓ IAS అధికారి భార్య హైదరాబాద్లో వినియోగిస్తున్నట్లు అటవీశాఖ ఉద్యోగుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పరిధిలో నమోదైన కేసులో ఓ ఎర్రచందనం స్మగ్లర్ నుంచి TS05 BH3303 నంబరు BMW కారును అటవీ అధికారులు సీజ్ చేశారు. ప్రభుత్వం స్వాధీనం కాకముందే ఆ వాహనాన్ని 2017 డిసెంబర్ 11వ తేదీన అటవీశాఖ ముఖ్య కార్యదర్శికి
కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి 4 కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకోవాలని మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష అని ప్రొఫెసర్ జయశంకర్ చెప్పిన మాటలను కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ పాలనలో ప్రతి వర్గం, ప్రతి మనిషి బతుకు ఛిద్రమైన పరిస్థితి. మళ్లీ ఇవాళ ఆ పరిస్థితులు తిరిగి కనిపిస్తున్నాయి. అదే నిర్బంధం, అదే అణచివేత, అదే దుర్భర పరిస్థితులు, ఆందోళనకరమైన పరిస్థితి కనబడుతోంది. నాడు ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ స్ఫూర్తితో నేడు మళ్లీ 2 ఢిల్లీ పార్టీ మెడలు వంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్కు అధికారం ఇస్తే తిరిగి తెలంగాణలో బతుకు అంధకారమైందని రైతులు, ఆటో కార్మికులు, నిర్మాణ రంగంలో ఉండే కూలీలు, అట్టడుగు స్థాయి నుంచి సంపన్న వర్గాల వరకు అందరూ బాధపడుతున్నారు అని కేటీఆర్ తెలిపారు. ఉద్యమాన్ని, మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన మహానాయకుడు, 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమ చరిత్రపై కేసీఆర్ అనే ఒక చెరిపోయలేని సంతకం చేసిన నాయకుడు పెద్దలు కేసీఆర్ గారి నిరాహార దీక్ష ఈ మహోజ్వల ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు అనే విషయం మనందరికీ కూడా తెలుసు. 29 నవంబర్ 2009 స్వరాష్ట్ర కళ సాకారానికి పునాది వేసిన రోజుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే ఒక శుభదినం. 3 కోట్ల తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో ఆనాడు మా తెలంగాణ మాకు కావాలి అని కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని తెగువను ప్రదర్శించిన నాయకుడికి అండగా నిలబడి దేశ రాజకీయ వ్యవస్థనే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కదిలించిన ఒక సందర్భం దీక్షా దివస్. అందరినీ మెప్పించి ఒప్పించి దేశ రాజకీయ వ్యవస్థను, రాష్ట్రంలో ఉండే రాజకీయ వ్యవస్థను కులాలకు మతాలకు అతీతంగా అందరినీ కూడా కలిపిన ఒక సందర్భం దీక్షా దివస్. నాటి సమైక్య రాష్ట్రంలో అప్పుడున్న కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణలోని ప్రతి వర్గం, ప్రతి మనిషి బతుకు ఛిద్రమైపోయిన పరిస్థితి. మళ్ళీ ఈరోజు ఆ పరిస్థితులు తిరిగి కనబడతా ఉన్నాయి. అదే నిర్బంధం, అదే అణిచివేత, అవే దుర్భర పరిస్థితులు, అవే ఆందోళనకరమైన నేపథ్యం మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కనబడతా ఉన్నది. నాడు ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి స్ఫూర్తితో నేడు మళ్ళీ ఒక్కసారి 2 ఢిల్లీ పార్టీల మెడలు కూడా వంచక తప్పని పరిస్థితి తెలంగాణలోని ప్రతి పౌరుడికి కూడా ఉన్నది. కాంగ్రెస్కు అధికారం ఇస్తే తిరిగి తెలంగాణలో బతుకు అంధకారమయమైపోయిన పరిస్థితి అనే మాట ఈరోజు ఒక వర్గం కాదు, గ్రామీణ ప్రాంతాల్లోని రైతులను మొదలు పెడితే, పట్టణ ప్రాంతాల్లో ఉండే ఆటో సోదరుల నుంచి మొదలు పెడితే, హైదరాబాద్లో ఉండే నిర్మాణ రంగంలో ఉండే కూలీల దాకా ఇవాళ అట్టడుగు స్థాయి నుంచి సంపన్న వర్గాల దాకా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ బాధపడుతున్న రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణలో కనబడుతూ ఉంది. అందుకే ఈ దీక్షా దివస్ నుండి స్ఫూర్తి పొంది 15 ఏళ్ల కిందట కేసీఆర్ గారు ఎట్లయితే ఆనాడు తన సంకల్ప బలంతో అందరినీ కూడా ఒప్పించి మెప్పించి అందరినీ కలిపి ఏ రకంగానైతే ముందుకు పోయినామో అదే పద్ధతిలో కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి 4 కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి మరో సంకల్ప దీక్ష కూడా చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. ఉద్యమాన్ని, మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన మహానాయకుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 4 Sides.